మరోసారి సీఎం జగన్ గెలిస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని అనంతరం కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురంలోని 6 డివిజన్లలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. కాలనీలో కూటమి మేనిఫెస్టోను వివరిస్తూ ముందుకు సాగారు. కాలనీ వాసులు పెద్ద ఎత్తున తమ సమస్యలను దగ్గుబాటి దృష్టికి తీసుకొచ్చారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి అనంతపురానికి ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. 20 నిమిషాలు గట్టిగా వర్షం పడితే అనంతపురం రోడ్లన్నీ జలమయం అయిపోతాయని చెప్పారు. జనం సమస్యలు పట్టించుకొని అనంత వెంకటరామిరెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. 4,000 కోట్లు కాదు 400 కోట్లు ఖర్చు పెట్టింటే చాలు మొత్తం అనంతపురం అంతా బ్రహ్మాండంగా ఉండేది. 4,000 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పి చెప్తున్నారు. 4,000 కోట్లు వాళ్ళు జేబుల్లో వేసుకున్నారు తప్ప ఖర్చు పెట్టింది ఏమీ లేదు. నిన్నటి రోజున చూస్తే డ్రైనేజ్ సిస్టమ్ ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే ఎక్కడే కానీ కనీసం నీళ్లు పోయిన దాఖలాలు లేవు. ఎక్కడ చూసినా మోకాళ్ళ లోతు నీళ్లు నిల్చొని ఉన్నాయి. నిన్న రాత్రి 20 నిమిషాలు వర్షానికే ఎంత ఉంటే వర్షాకాలంలో రోజులు తరబడి వస్తూ ఉంటుంది. అది ఇంకా ఎంత ఉంటుందో మీరు ఊహించుకోవాలి. లాస్ట్ టైం వర్షం వచ్చినప్పుడే మొత్తం నడివంక పారి ఇళ్ళకి నీరు వచ్చినాయి. ఇప్పటి వరకు ప్రొడక్షన్ వాళ్ళు ఇంకా చేసిన దాఖలాలు కానీ లేవు. గత 5 ఏళ్లలో కింద క్యాన్వాస్ చేసినప్పుడు నేను వచ్చిన 3 నెలల లోపలే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తానని చెప్పాడు. కనీసం దాన్ని దాఖలాలు ఎక్కడే కానీ మొదలు పెట్టిన దాఖలాలు కానీ లేవు. లాస్ట్ టైం ప్రచారం చేసేటప్పుడు నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చివ్వలేకపోతే నెక్స్ట్ టైం నేను కంటెస్ట్ చేయను, ఎమ్మెల్యేగా ఉండను అని చెప్పాడు. కానీ ఏ మోహం పెట్టుకొని ఈరోజు ఓట్లు అడుగుతున్నాడో అనంత వెంకటరామరెడ్డి గారు అర్థం కావట్లేదు.